హలో! హాయ్ అండి. ఈరోజు నేను వంగిబాత్ చేస్తున్నాను. ప్యాన్ గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి, వీటి కొంచెం వేగనిద్దాం. వీటిలో కొంచెం ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, వీటిని కొంచెం వేగనివ్వాలి. బాగా వేగక్కర్లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. వంగిబాత్ చాలా టేస్ట్గా ఉండేదండి. ఇట్లా బాగా ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. వేగిపోయాలి, మగ్గిపోయింది టమాటా ముక్కలు. కొంచెం ఎలాగైనా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుందాం, ఒక స్పూన్. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు, వీటిని బాగా మెత్తబడివ్వాలి. వంకాయ ముక్కల్ని బాగా మెత్తగా మధ్య వరకు ఉంచాలి. వీటిని ఇలా కలిపేసుకుందాం. ఇలా కొంచెం మెత్తగా కావాలండి. ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ఒకసారి తిప్పేసుకున్నాం. కొంచెం ఇంకో వేసుకున్నాం. ఒకసారి ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు పోసుకుందాం. ఇది కొంచెం వేయాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అయిపోవచ్చిందండి. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. దీంట్లోకి పౌడర్ అండి, మినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి నేను గ్రైండ్ చేసుకుంటాను. 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇలా గ్రైండ్ చేసి పౌడర్ పట్టుకున్నాను. అయిపోయింది. దీంట్లో ఉడికించినాను, నేను వేసేసుకున్నాను. 1 కప్పు సరిపోయింది. దీనిలో కలిపేసుకున్నాం. ముందు రెడీ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని 1 స్పూన్ వేసుకున్నాం. ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. వేడి వేడి వంగిబాత్ రెడీ. థ్యాంక్ యూ.